శ్రీ మహాభారతం 13వ భాగం. శ్రీ మహాభారతంలో కథలు. శిబి చక్రవర్తి. భృగుతుంగ పర్వతం మీద ఓసారి పెద్ద ఎత్తున యజ్ఞం చేశాడు శిబి చక్రవర్తి. ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు. అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి. అందర్నీ గొప్పగా సత్కరించాడు చక్రవర్తి. ఆయన ఔదార్యానికి, దాననిరతికి తాపసులందరూ ఆశ్చర్యపోయారు. శిబి చక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ ప్రశంసించారు. ఈ వార్త ఇంద్రుడి వరకు వెళ్ళింది. ఆయన చక్రవర్తి ఔదార్యాన్ని పరీక్షిద్దామనుకున్నాడు. యజ్ఞవేదిక మీద కూర్చుని ఉన్న శిబి చక్రవర్తి ఒడిలో ఒక పావురం వాలింది. అది మనుష్య భాషలో, మహారాజా, రక్షించు, నన్ను ఒక డేగ తరుముకొస్తుంది. నన్ను చంపి తినాలని చూస్తుంది. దాని బారి నుంచి నన్ను కాపాడు, నాకు ప్రాణభిక్ష పెట్టు అని దీనంగా వేడుకుంది. శిబి చక్రవర్తి పావురాన్ని ప్రేమగా నిమురుతూ, నిన్ను కాపాడే బాధ్యత నాది. నీకు ఎవరినుంచి ప్రమాదం రాదు అని హామీ ఇచ్చాడు. పావురం మనసు కుదుటపడింది. అంతలో అక్కడికి డేగ వచ్చింది. రాజుగారికి ఎదురుగా ఎత్తైన చోట వాలి పావురం వైపు కొరకొర చూసింది. పావురం భయంతో వణికింది. డేగ కూడా మానవ భాషలో, మహారాజా, ఈ పావురం నా ఆహారం. తప్పించుకుని వచ్చి మీ శరణుజొచ్చింది. దయతో దానిని నాకు వదిలిపెట్టండి అంది. రాజుగారికి, సభలో ఉన్నవారికి అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి పావురము, డేగ రెండూ మనుష్య భాషలో మాట్లాడుతున్నాయని. ఈ పావురానికి నేను అభయమిచ్చాను. ఆడిన మాట తప్పను. అయినా నీకు మాత్రం అంత పట్టుదల ఎందుకు? దీన్ని వదలి మరో ఆహారం వెతుక్కో అన్నాడు శిబి చక్రవర్తి. రాజా, నీవు ధర్మప్రభువువి, న్యాయంగా ఆలోచించు. నేను ఆకలితో ఉన్నాను. ఈ పావురం దొరికినట్లే దొరికి తప్పించుకుని పారిపోయి నీ దగ్గరకు వచ్చింది. నోటి ముందరి ఆహారాన్ని తీసివేయడం ధర్మం కాదు, మహాపాపం కూడా. నా కోరికేమీ అన్యాయమైనది కాదు. పావురాలను డేగలు తినటం సహజమే. ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తాను. కనుక నా ఆహారాన్ని నాకు విడిచిపెట్టండి అంది డేగ. డేగ మాటలకు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. శిబి చక్రవర్తి కూడా ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ, ఓ సేనరాజమా, చూడబోతే నీవు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన దానిలా ఉన్నావు. శరణన్న వారిని రక్షించటం రాజధర్మం. నీ ఆకలి బాధ తీరడానికి ఏ ఆహారం కావాలో చెప్పు. నువ్వు కోరిన ఆహారాన్ని నీకు ఇస్తాను. ఈ పావురాన్ని మాత్రం నీకు వదిలిపెట్టను అన్నాడు. నేను కోరిన ఏ ఆహారమైనా ఇస్తారా అని గట్టిగా అడిగింది డేగ నిరభ్యంతరంగా. అలాగైతే రాజా, నీ శరీరంలో ఈ పావురమంత మాంసాన్ని కోసి నాకివ్వు అంది డేగ. శిబి చక్రవర్తి నవ్వుతూ, అలాగే, నీకు సంతోషం కలిగించటం కంటే నాకేం కావాలి అని అప్పటికప్పుడు ఒక కత్తి, త్రాసు తెప్పించాడు. సదస్యులందరూ నిశ్చేష్టులయ్యారు. శిబి చక్రవర్తి ఆ పదునైన కత్తిని తీసుకన్నాడు. తన శరీరం నుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు. పావురం బరువుకు సరికాలేదు. మరికొంత మాంసం కోసి వేశాడు, అప్పుడూ సరిపోలేదు. మరికొంత జోడించాడు. ప్రయోజనం లేకపోయింది. అది చూడలేక సభలోని వారంతా కళ్ళు మూసుకున్నారు. ముఖంలో బాధను కనబడనీయకుండా చిరునవ్వు నవ్వుతూ చక్రవర్తి మరికొంత మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు. ఫలితం లేకపోయింది. రాజుగారి శరీరం రక్తం ఓడుతుంది. చివరకు తానే వెళ్లి పళ్లెల్లో కూర్చున్నాడు. తనను తానే దానంగా సమర్పించుకున్నాడు. అప్పుడు ప్రత్యక్షమయ్యారు ఇంద్రుడు, అగ్ని. రాజా, నీ దానగుణం నిరుపమానమైంది. నీవంటి ఉత్తముడు ఇంతవరకు ఈ పుడమిపై పుట్టలేదు. నీ ఔదార్యాన్ని పరీక్షించడానికి నేను డేగగా, అగ్ని పావురంగా వచ్చాము. నీ కీర్తి చిరస్థాయిగా వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించాడు ఇంద్రుడు. ఆయనకు మళ్లీ తేజోరూపం ప్రసాదించాడు. కృతజ్ఞతగా శిబి చక్రవర్తి చేతులు జోడించాడు. అప్పటికీ ఇప్పటికీ దానం విషయంలో శిబి చక్రవర్తికి సాటి వచ్చేవారు లేరు. గీతా మాహాత్మ్యము. శ్రీ భగవానువాచ.
సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మసన్యాస కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవానుడు పలికెను, కర్మత్యాగము కర్మత్యాగ పూర్వకమగు జ్ఞానయోగము కర్మయోగము అను రెండును మోక్షమును గలుగజేయును. అయితే ఆ రెండిటిలోనూ ప్రారంభమున కర్మత్యాగము కంటే కర్మయోగమే శ్రేష్టమైనది.